ఇండియాకి అయితే వెళ్తా ఉన్నాను ఇల్లు కట్టుకోవడానికి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నా కదా, ఆ ఇంటి కోసం ముంబై ఎయిర్పోర్ట్. అండి అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది డిస్ట్రీ వ్లాగ్స్ లో డైరెక్ట్ గా మాట్లాడటము. కరువు అయిపోయింది ఇప్పుడు ఏ తెలుగు క్రియేషన్ కి ఛానల్ అదే లేదు, కొద్దిగా బిజీగా ఉండే 2 ఛానల్స్ ని మెయింటైన్ చేయడం కష్టంగా నాకు మర్చిపోయా. ఏ తెలుగు క్రియేషన్, దాంతో పాటు తెలుగు లైఫ్ లెసన్స్ అని చెప్పేసి నీతి వాక్యాలు స్టోరీ చెప్తా ఆపేసి ఇప్పుడు ఆపే టికెట్ తీసుకొని వారం రోజుల పైన అయిపోయింది. మేము చెన్నై నుంచి ప్లస్ అప్ అండ్ డౌన్, చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి రావడం కోసం అని చెప్పేసి వెళ్తే 362 దినార్లు అయితే చెప్పినారు టికెట్ ప్రైస్. ఆ ప్రైస్ ఏంటనే ఇంటికి వద్దని అనిపించేసింది. కానీ మనకి ఇప్పుడు పోకపోతే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మాత్రం వెళ్ళాలి. కాబట్టి 362ని ఎలా తగ్గియాలా అని చూస్తే అప్పుడు చెన్నైకి కాకుండా వేరే కొచ్చి వేరే ఏదైనా ట్రై చేసినాము. ట్రై చేసినప్పుడు ఏం జరిగిందంటే, మనం పోయేటప్పుడు కువైట్ టు బాంబే, వచ్చేటప్పుడు చెన్నై టు కువైట్ అనమాట. మనకి అరౌండ్ 100 KD తగ్గుతుంది. ఈయనైతే పోతుంది ఇల్లు, రీసెంట్ గా మీరు చూసారు కదా మ్యాప్, ఆ ఇల్లు వేయడానికి అయితే పోతున్నాడు. మొత్తానికి ఆయన ఏ పని మీద పోతున్నాడో అది 100% మంచిగా సక్సెస్ అయ్యి రావాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి, నేను కోరుకుంటాను. సక్సెస్ అయ్యి రావాలని కోరుకోండి. ఇంకోటి ఏంటంటే, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంటికాడ ఉంటే చాలా మంది అడిగారు కదా, మీ ఊరు ఏది, మీ ఊరు ఇప్పుడు వస్తాయి వీడియోలన్నీ. రూమ్లోంచి బయలుదేరేటప్పుడు అయితే వీడియో రికార్డ్ చేసుకోలేదు. ఆ టైంలో రికార్డ్ చేసుకోవడానికి ఆ టైం దొరకలేదనమాట. తొందరగా వచ్చేసాను ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని వీడియో రికార్డ్ చేశాను. ఈ కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఇండియాకి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు ఎప్పుడు వచ్చినా కువైట్ నుంచి టెర్మినల్ 1 నుంచి వచ్చేవాడిని, కువైట్ ఎయిర్వేస్లో రావడం ఇదే ఫస్ట్ టైము. ఇంకోటి ఏంటంటే, బస్సులో మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వీడియో రికార్డ్ చేయొచ్చా చేయకూడదని డౌట్తో వీడియో అయితే రికార్డ్ చేశాను, ఏమన్నా అంటారని చెప్పి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల. ఫ్లైట్లో అయితే కూర్చున్నా మీకు తెలిసిందే కదా, ఇంకా ఫ్లైట్ ఎట్లా ఉంటుంది, నార్మల్గా ఒక స్క్రీన్ ఉంటుంది మన ముందు, కొన్ని సినిమాల పాటు చూసుకునేదానికి. విండో పక్కన అయితే సీట్ రాలేదు, మన టైం బాగాలేదు, జస్ట్ కనిపించినంత వరకు అయితే వీడియో రికార్డ్ చేశాను. మామూలుగా మీకు చెప్పేది ఏంటంటే, నేను ముంబైలో దిగి ముంబై నుంచి చెన్నైకి పోవాలి. తెలుగు వాళ్ళు కూడా వచ్చారు, నేను అనుకోలేదు తెలుగు వాళ్ళు వస్తారని చెప్పేసి. వీళ్ళు మాత్రం ఒకరు మా సబ్స్క్రైబరు, మిగతా వాళ్ళు నా సబ్స్క్రైబర్ అందరు కలిపి హైదరాబాద్కి వెళ్తారనమాట డైరెక్ట్. నేను చెన్నైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ దిగుతారని నాకు ఇది ఒక డౌట్ వచ్చింది, ఈ రేకులు ఎన్ని ఎందుకు పెట్టినారు, ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందా, బాగుంటుందా అని డౌట్ వచ్చింది. దగ్గర పోయి చూస్తే అవి రేకులు మామూలుగా డిజైన్ కోసం పెట్టినారనమాట. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమే కదా ఇక్కడ దిగింది మనం ముంబై ఎయిర్పోర్ట్లో, ఇంతవరకు ఎప్పుడు దిగింది లేదు. ఇప్పుడు అది కంప్లీట్ చేసుకుంటాను ఇమిగ్రేషను. డ్యూటీ ఫ్రీ అనేది కనిపించింది. ఇంకా ఇక్కడ మందు, ఇంకా చాక్లెట్స్, పాడి ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. మనకి ఎందుకులే అని చెప్పేసి ఎట్టా చెన్నైకి పోతాం కదా, చెన్నైలో ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి డ్యూటీ ఫ్రీలోకి ఏం పోయి చూడలేదు. ఇక్కడ వెయిటింగ్లో మాత్రం చాలా వెయిట్ చేసినాను నేను. ఇక్కడ లగేజ్ కోసం చాలా లేట్గా వచ్చింది లగేజ్. మళ్ళీ ఇక్కడ లగేజ్ కంప్లీట్ తీసుకొని నేను మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్, అంటే చెన్నైకి పోవడానికి పోవాలి. టెర్మినల్ 2 డొమెస్టిక్ ఫ్లైట్స్కి అక్కడ అనమాట. మళ్ళీ లగేజ్ అయితే తీసుకున్నా, కానీ ఒక సమస్య ఏంటంటే బోర్డింగ్ అవుతుందా అవ్వదా అని డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే లేట్ అయిపోయిందేమో అని చెప్పేసి మళ్ళీ అక్కడికి పోయేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నా. పైకి వచ్చిన తర్వాత, అదే డొమెస్టిక్ ఫ్లైట్స్కి పోయే పైకి వచ్చిన తర్వాత అయితే ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా పెద్దది, కానీ చాలా బాగున్నది. ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ వరకే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగి అది వెళ్ళే వాళ్ళకు ఇంకెంత ఉంటుంది అనేది, ఇంకొక సైడ్ ఉంటుందా లేకపోతే ఇదేనా అనే విషయం కూడా తెలియదు నాకు, ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి. అదే మన ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. మన దగ్గర ఆల్రెడీ ముంబైలో దిగిన కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన బోర్డింగ్ పాస్ ఉంది. దీంతో పని అయితే అయిపోయింది అనమాట, మనకేం పని లేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చొని వీడియో రికార్డ్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను అంతే. వీటి నుంచి మళ్ళీ మన ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. వెయిటింగ్ హాలు మనకైతే మన రూమ్ నెంబరు, ఎక్కడ వెయిట్ చేయాలని చెప్పేసి మన బోర్డింగ్ పాస్లో ఉంది. దాన్ని పట్టుకొని పోతా ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైము. నాకు కూడా టెన్షన్గా అనిపించింది అనమాట. వీడియో రికార్డ్ చేయడానికి కూడా యాడ్ మిస్ అవుతానని భయం వేసింది. కింద వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా ముంబై ఎయిర్పోర్ట్లో, డొమెస్టిక్ ఫ్లైట్స్ పోయి ఇక్కడ అన్నీ మన ఓల్డ్ టైప్కి సంబంధించిన తలుపులు, కుండలు, మొత్తం మన ఓల్డ్ కల్చర్కి సంబంధించినవి అన్నీ పెట్టున్నారు డొమెస్టిక్స్ ఫ్లైట్లు వేసే దగ్గర. చూడ్డానికి బాగానే ఉంది, ఎందుకంటే మన ఓల్డ్ కాబట్టి మనం ఎప్పుడు చూసుండము. కొన్ని చోట్ల కనిపిస్తాయి, కానీ మళ్ళీ ఇంత రియలిస్టిక్ అంటే ఇవి రియాలిటీ అనమాట. రియాలిటీ ఎక్కడ గుడివో లేకపోతే తీసుకోవచ్చి బిగించున్నారు లోపల, బాగుంది. కాదంటే ఇక్కడ మళ్ళీ అంత స్టైలిష్గా అనిపించలేదు. ఇక్కడ కూర్చొని ఒక కాఫీ తీసుకొని తాగుతున్నాను, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. మనల్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ ఈ విధంగా బస్సులో కూర్చోవాలి.
మళ్ళీ వీటిని మన ఫ్లైట్ దగ్గరికి అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకొని పోతారు బస్సులో. ఆడ కువైట్ ఎయిర్వేస్లోనూ బస్సులోనే వచ్చి ఫ్లైట్ ఎక్కాము, ఇక్కడ బస్సులోనే వచ్చేసి మనం ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఎక్కుతా ఉన్నాం అనమాట. ఆడ అయితే భయం వేసింది ఒకరు వీడియో రికార్డ్ చేయడానికి, ఇక్కడైతే మనకి ఏ భయం లేదు కాబట్టి ఇండియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా మళ్ళీ చూసుకోవచ్చు అనే ఆలోచనతో వీడియో మొత్తం అయితే మామూలుగా రికార్డ్ చేసుకున్నా క్లియర్గా. ఫ్లైట్ అయితే చిన్నది, కువైట్ ఎయిర్వేస్ కంటే చాలా చిన్న ఫ్లైట్ అనమాట ఇది, లోకల్ ఫ్లైట్ కాబట్టి. చూడండి ఫ్లైట్ ఎలా ఉంది, ఫ్లైట్ లోపల ఎలా ఉంది అనేది నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైము నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పోవడం అనమాట, లోకల్ ఫ్లైట్. సర్వీస్ ఎట్లుంటుంది, సీట్లు ఎట్లా ఉంటాయి అనేది విషయం అయితే తెలీదు చూస్తే కానీ. ఇది ఫ్లైట్ అయితే బాగుంది, కానీ స్క్రీన్ లేవు, ఏమి లేవు. ఈ స్క్రీన్లు కనిపించలేదు, కానీ నేను ఒక చిన్న పని చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే దాని కింద స్క్రీన్ ఉంది, అంటే దాన్ని కవర్ చేశాను అనమాట. డొమెస్టిక్ ఫ్లైట్స్ పోతే అంత చీప్గా ఉందో ఎలా నాకైతే తెలియదు, కానీ కనీసం డిస్ప్లేకి ఏమీ లేదు. ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా ఏమీ లేదనమాట. చెన్నైకి వచ్చే టైంలో మనకి నీళ్ళు ప్లస్ ఇంకేదన్నా వాటర్ కావాలంటే ఇచ్చారు తప్ప అంతకు మించి ఏం లేదు. ఒకవేళ బుక్ చేసుకుంటూ ఇచ్చేవాళ్ళు. చెన్నైలో అయితే దిగినాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా చెన్నై నుంచి మనం బండి పట్టుకొని ఇండికి పోవాలి, లగేజ్ తీసుకొని. ఫస్ట్ అయితే చాలా ట్రావెల్ అయితే చేశా, ఫస్ట్ టైం ఈ విధంగా నేను ట్రావెల్ చేయడం. ముంబై నుంచి చెన్నైకి రావడం, చెన్నై నుంచి మళ్ళీ పోవడం, మళ్ళీ అంటే జర్నీ అనేది చాలా ఎక్కువైంది. ఇంకా ఇక్కడ మనం లగేజ్ వచ్చిన తర్వాత 8:10 నుంచి ఎగ్జిట్ కావాలి. డొమెస్టిక్లో మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్ దిగిన వాళ్ళు ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలన్నమాట. ఇక్కడ పక్కనే మనకు పార్కింగ్లో మన తెలుగు వాళ్ళు ట్యాక్సీ దొరుకుతూ ఉంటారు, ఎవరినైనా అడిగి మనం ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ అనకుండా అతను కూడా నా సబ్స్క్రైబర్ అనమాట, కడప అతనిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడానికి ట్రై చేయండి.